ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు అండగా ఉండడం కోసం ఆలయాలు కూడా ముందుకు వచ్చాయి. ఆలయాల్లో ప్రసాదంతో పాటు అన్నదానం కోసం సేంద్రియ విధానం ద్వారా పండించిన పంటను తీసుకోవడానికి ముందుకు వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు దాని అనుబంధ ఆలయాలు కూడా సేంద్రియ ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. అంతేకాకుండా మార్కెట్ రేట్ కంటే 10% అధికంగా ధరను చెల్లించి తీసుకోవడం ద్వారా రైతులు అదనంగా లబ్ధి పొందుతున్నారని సేంద్రియ వ్యవసాయ వైఎస్ఆర్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రామకృష్ణం రాజు అన్నారు. ఎట్లా రాయితో కొట్టిన బాబులే సార్ గబ్బు మీరు సార్ అయిపోయింది దాంట్లో ఓన్లీ దీంట్లో దీకం బెల్లము పంపిస్తావా? నీళ్ళం ఏదో డిప్పు ఇందుకు ఇటు పెట్టుకుందంటే వాటర్లో పంపి డిప్పులో పంపించేస్తాం. చేస్తే ఒక వారం రోజులు 7 రోజులు తయారైపోతాం. పులిని అంటి పండ్లు వేస్తాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఎటువంటి రసాయనాలు లేకుండా, పురుగు మందులు లేకుండా మానవాళికి కానీ ప్రపంచంలో ఉండేటువంటి మనుషులకి మంచి ఆరోగ్యం కోసము, అన్ని రకాలుగా వాళ్ళు ఎటువంటి జబ్బులు రాకుండా ఉండేదానికోసము ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించడమే కాకుండా ఖర్చు కూడా తగ్గించుకొని ఆదాయం పెంచడం కూడా మార్గమే. ఇప్పుడు రసాయనాలు ఎక్కువగా వాడే కొద్దీ మనకు భూమి సారవంతం లేకుండా వెళ్ళిపోతుంది. ప్లస్ పంటలు కూడా ఎక్కువగా రసాయనాలు వాడి మనకు జబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయి. వాటిల్లో భాగంగా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఆ ఖర్చులను తగ్గించుకొని అధిక ఆదాయం పొందేదానికోసం మనం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఆలయాల పాత్ర కూడా మనకు ఈ ప్రకృతి వ్యవసాయ రైతుల కోసము ఆలయాల పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంది. దాంట్లో టీటీడీ మరియు అనుబంధ ఆలయాలంటే కాళహస్తి కానీ, తర్వాత మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం కానీ, ద్వారకా తిరుమల కానీ, కాణిపాకం కానీ ఇట్లాంటి ఆలయాలకు కూడా అన్నదానము మరియు ప్రసాదము తయారు చేయడానికి దాదాపుగా 20 రకాలైనటువంటి ఉత్పత్తులను
మన ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వాళ్ళకు అమ్ముకుంటే ఏమవుతుందంటే మనకు మార్కెట్ రేటు కన్నా 10% ఎక్కువ కూడా రైతులకు చెల్లించడం జరుగుతుంది. మన కడపలో శనగ తీసుకుంటున్నారు, ప్రసాదంలో లడ్డు కోసం వాడతారు. టీటీడీ వాళ్ళు ఇప్పుడు మనకు దాదాపుగా 1000 టన్నులు ఇవ్వమని కడప జిల్లా వారిని అడిగారు. రైతు సాధికార సంస్థ అంటే ప్రకృతి వ్యవసాయం వారు కూడా మనకు అదే టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు గతంలో మనం కేవలం 120 టన్నులే ఇవ్వగలిగాము. ఈ సంవత్సరము వరి మరియు బుడ్డ శనగ 2 తీసుకోవడం జరుగుతుంది.